హలో ఆల్. ఇవాళ నేను మీకు 2016లో రిలీజ్ అయిన లాలా ల్యాండ్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీకి 6 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. ఒక మామూలు లవ్ స్టోరీకి ఇన్ని ఆస్కార్స్ ఎందుకు వచ్చాయో ఇవాళ తెలుసుకుందాం. ఈ మూవీలో మనకి హీరో ఇంకా హీరోయిన్ రిలేషన్షిప్ని డిఫరెంట్ సీజన్స్తో చూపించడం జరిగింది. అలాగే ఈ మూవీలో సిచ్యువేషన్స్ని కూడా డిఫరెంట్ కలర్స్తో కూడా చూపించడం జరిగింది. ఈ మూవీలో ఉన్న ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఆర్డినరీ లవ్ స్టోరీని ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చేశాయి. ఇంకా ఈ మూవీ టైటిల్ గురించి చెప్పాలంటే లాలా ల్యాండ్ అంటే లాస్ ఏంజల్స్కి ఒక నిక్ నేమ్. అలాగే ఎవరైనా డ్రీమ్స్లో ఉంటే కూడా లాలా ల్యాండ్ అని యూస్ చేస్తారు. ఈ మూవీ కూడా లాస్ ఏంజల్స్లోనే జరుగుతూ ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ముందుగా మనకి వింటర్ సీజన్ చూపిస్తారు. ట్రాఫిక్లో ఉన్న హీరో ఇంకా హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ ఏదో స్క్రిప్ట్ చదువుతూ సిగ్నల్ పడిన తర్వాత కూడా కార్ స్టార్ట్ చేయటం మర్చిపోతుంది. ఆమె వెనకాల కార్లో ఉన్న హీరో ఆమెని తిట్టి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పేరు మియా. ఆమె ఒక కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మియా హీరోయిన్ అవ్వాలని రకరకాల ఆడిషన్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరో పేరు సెబాస్టియన్. సెబాస్టియన్ ఒక జాజ్ మ్యూజిక్ కీబోర్డ్ ప్లేయర్. సెబాస్టియన్కి సొంతంగా ఒక జాజ్ క్లబ్ పెట్టాలని అనుకుంటాడు. ప్రస్తుతానికి సెబాస్టియన్ చిన్న చిన్న ఫంక్షన్స్లో ఇంకా రెస్టారెంట్స్లో కీబోర్డ్ ప్లే చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అతని ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్గా ఉంటుంది. అక్కడే మియా పనిచేస్తున్న కాఫీ షాప్లోకి ఒక హీరోయిన్ వచ్చి కాఫీ కొనుక్కొని వెళ్తుంది. అక్కడున్న వాళ్ళంతా ఆమెని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మియా ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుంది. మియా యాక్టింగ్ స్టార్ట్ చేయగానే ఒక లేడీ వచ్చి మధ్యలోనే డిస్టర్బ్ చేసి ఆడిషన్ అయిపోయింది అని చెప్తుంది. చాలా డిసప్పాయింట్మెంట్తో మియా ఇంటికి వెళ్తుంది. మియా ఇంకొక 3 అమ్మాయిలతో కలిసి రూమ్ షేర్ చేసుకొని ఉంటుంది. వాళ్ళంతా హాలీవుడ్ హిల్స్లో జరిగే ఒక పార్టీకి వెళ్తుంటారు. వాళ్ళు మియాని కూడా తమతో రమ్మని అడుగుతారు. అక్కడ ఎవరో ఒకరు నీకు మూవీలో అవకాశం ఇస్తారు రా అని పిలుస్తారు. పార్టీ అయిపోయిన తర్వాత మియా ఒక్కతే రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటుంది. అక్కడ పక్కన ఒక రెస్టారెంట్లో జాజ్ మ్యూజిక్ వినిపించడంతో మియా లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ సెబాస్టియన్ కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాడు. అక్కడున్న రెస్టారెంట్ మేనేజర్ సెబాస్టియన్ని క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ సాంగ్స్ ప్లే చేయమని అడుగుతాడు. కానీ కాసేపటి తర్వాత సెబాస్టియన్ ట్రెడిషనల్ జాజ్ మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు. దాంతో కోపం వచ్చిన ఆ రెస్టారెంట్ ఓనర్ సెబాస్టియన్ని జాబ్ నుండి తీసేస్తాడు. అక్కడ సెబాస్టియన్ మ్యూజిక్కి ఇంప్రెస్ అయిన మియా అతనికి కాంప్లిమెంట్ ఇవ్వటానికి ట్రై చేసినా కూడా సెబాస్టియన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్ప్రింగ్ సీజన్ చూపిస్తారు. మియా ఒక పూల్ పార్టీకి వెళ్తుంది. అక్కడ సెబాస్టియన్ కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సెబాస్టియన్ ఇంకా మియా ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోయాక నైట్ మియా ఇంకా సెబాస్టియన్ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. అక్కడే వాళ్ళు మనం మళ్ళీ కలుస్తున్నాము అని అనుకుంటారు. అక్కడ ఒక పాట ప్లే అవ్వటంతో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. ఆ తర్వాత సెబాస్టియన్ మియా పనిచేస్తున్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సెబాస్టియన్ మియాతో నువ్వు ఎందుకు యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి మియా మా ఆంటీ యాక్ట్రెస్ అని, మా ఇంటి దగ్గర లైబ్రరీ ఉండేది, అందులో మేము పాత సినిమాలు చూసేవాళ్ళము అని చెప్తుంది. అలాగే మియా నేను చాలా ఆడిషన్స్ ఇస్తున్నాను కానీ ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు అని చెప్తుంది. అప్పుడు సెబాస్టియన్ నువ్వే సొంతంగా ఒక స్టోరీ రాసి ఒక థియేటర్లో పెర్ఫామ్ చెయ్యి అని చెప్తాడు. అలాగే అక్కడ మియా తనకి జాజ్ మ్యూజిక్ ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు సెబాస్టియన్ జాజ్ మ్యూజిక్ గురించి చెప్పి ట్రెడిషనల్ జాజ్ అంతరించిపోతుందని, తనకి సొంతంగా ఒక జాజ్ మ్యూజిక్ క్లబ్ ఉంటే తనకి నచ్చిన మ్యూజిక్ ప్లే చేయొచ్చని చెప్తాడు. అక్కడే మియాకి ఒక ఆడిషన్ ఇవ్వటానికి కాల్ వస్తుంది. అప్పుడు సెబాస్టియన్ మియాని రెబెల్ వితౌట్ ఏ కాజ్ అనే మూవీకి తీసుకువెళ్తాను, రేపు రమ్మని చెప్తాడు. ఈసారి కూడా మియా ఆడిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మియా సెబాస్టియన్తో మూవీకి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే మియా బాయ్ ఫ్రెండ్ గ్రిగ్ వచ్చి మనం ఒక పార్టీకి వెళ్ళాలి మర్చిపోయావా అని అంటాడు. నిజానికి మియాకి ఆ విషయం గుర్తుకు ఉండదు. అక్కడ పార్టీలో బోర్గా ఫీల్ అయిన మియా సెబాస్టియన్ రమ్మన్న థియేటర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ థియేటర్లో అప్పటి వరకు మియా రానందుకు చాలా డల్గా కూర్చున్న సెబాస్టియన్ మియా రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మూవీ మధ్యలో సెబాస్టియన్ ఇంకా మియా కిస్ చేసుకుందాం అనుకునేసరికి
ప్రొజెక్టర్ సరిగా పనిచేయక మూవీ మధ్యలోనే ఆగిపోయి లైట్స్ ఆన్ అవుతాయి. ఆ తర్వాత వీళ్ళు గ్రిఫిత్ అబ్జర్వేటరీలోకి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళ ఫస్ట్ కిస్ పెట్టుకుంటారు. అప్పటికి సమ్మర్ వచ్చేస్తుంది. సెబాస్టియన్ చెప్పినట్టు మియా ఒక స్టోరీ రెడీ చేస్తూ ఉంటుంది. ఒకరోజు సెబాస్టియన్ అపార్ట్మెంట్లో మియా తన స్టోరీ పెర్ఫామ్ చేసి చూపిస్తుంది. దానికి సెబాస్టియన్ మియాని అప్రిషియేట్ చేస్తాడు. అలాగే మియా సెబాస్టియన్ స్టార్ట్ చేయబోయే జాజ్ క్లబ్కి సెప్స్ అనే పేరు పెట్టమని లోగో తయారు చేసి ఇస్తుంది. అక్కడ నుండి సెబాస్టియన్ ఇంకా మియా కలిసే ఉంటారు. అప్పుడే ఒకరోజు సెబాస్టియన్ ఫ్రెండ్ కేత్ ఒక రెస్టారెంట్లో సెబాస్టియన్ కలిసి తన బ్యాండ్లో కీబోర్డ్ ప్లే చేయమని అడుగుతాడు. దానికి సెబాస్టియన్ కేత్ ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే సెబాస్టియన్కి జాజ్ కాకుండా మోడ్రన్ మ్యూజిక్ ప్లే చేయటం ఇష్టం ఉండదు. అప్పుడే మియా ఒకరోజు వాళ్ళ అమ్మతో మాట్లాడడం సెబాస్టియన్ వింటాడు. అక్కడ మియా వాళ్ళ అమ్మతో సెబాస్టియన్ జాబ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న సెబాస్టియన్ తను కూడా ఒక జాబ్ చేయాలని అనుకుంటాడు. దాంతో కేత్ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు మియా సెబాస్టియన్ కేత్తో కలిసి ప్లే చేస్తున్న బ్యాండ్ షోకి వెళ్తుంది. అక్కడ సెబాస్టియన్ తనకి ఇష్టమైన జాజ్ కాకుండా మోడ్రన్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. అది మియాకి నచ్చక ఆ షో నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడే మనకి ఫాల్ చూపిస్తారు. సెబాస్టియన్ బ్యాండ్లో పాడటానికి వేరే ప్లేస్కి వెళ్తాడు. ఆ తర్వాత తన షో కోసం ఇన్విటేషన్ ఈమెయిల్ చేస్తూ ఉన్న మియా ఒక వాయిస్ ఈమెయిల్ సెబాస్టియన్కి పంపిస్తుంది. దాంట్లో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తుంది. మియా ఇంటికి వెళ్ళేసరికి సెబాస్టియన్ ఇంట్లో ఉంటాడు. మియాకి సర్ప్రైజ్ ఇస్తాడు. అక్కడే ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు. మియా సెబాస్టియన్తో నువ్వు బ్యాండ్లో ప్లే చేస్తున్నది నీకు నచ్చుతుందా, ఎందుకు నీ డ్రీమ్ని వదిలేసావు అని అడుగుతుంది. దానికి సెబాస్టియన్ నీకు నేను అన్సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే నీకు కంఫర్టబుల్గా ఉన్నట్టుంది అని అంటాడు. దానికి హర్ట్ అయిన మియా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మియా తను రెంట్కి తీసుకున్న థియేటర్లో 1 ఉమెన్ షో ప్లే చేస్తుంది. కానీ దానికి చాలా తక్కువ మంది ఆడియన్స్ వస్తారు. అలాగే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్లో ఒకళ్ళు మియా పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది అని అంటుంది. ఇంకొక సీన్లో మియా షోకి అటెండ్ అవ్వాల్సిన సెబాస్టియన్ ఫోటోషూట్ వల్ల రాలేకపోతాడు. తన షో ఫెయిల్ అవ్వటంతో మియా ఏడ్చుకుంటూ థియేటర్ నుండి బయటికి వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సెబాస్టియన్తో మియా అంతా అయిపోయింది అని చెప్పి నేను మా ఇంటికి వెళ్తున్నానని బయలుదేరుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నుండి సెబాస్టియన్కి కాల్ వస్తుంది. ఆమె మియా ఫోన్ రీచ్ అవ్వట్లేదు, అందుకే నేను మీకు కాల్ చేశాను. మియా వన్ ఉమెన్ షో పెర్ఫార్మెన్స్ మాకు నచ్చింది, ఆమెని ఆడిషన్కి రమ్మని చెప్పండి అని చెప్తుంది. ఆ తర్వాత మియా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తన కార్ హార్న్ సౌండ్ చేయటంతో మియా బయటికి వస్తుంది. సెబాస్టియన్ ఆడిషన్ గురించి మియాతో చెప్తాడు. అలాగే నేను రేపు మార్నింగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని అంటాడు. అప్పుడు మియా నీకు మా హౌస్ అడ్రస్ ఎలా తెలిసింది అని అడుగుతుంది. దానికి సెబాస్టియన్ నువ్వే చెప్పావు కదా మీ ఇంటి దగ్గర లైబ్రరీ ఉందని అంటాడు. ఆ తర్వాత మార్నింగ్ సెబాస్టియన్ వచ్చి మియాని తీసుకువెళ్తాడు. ఆడిషన్లో కాస్టింగ్ డైరెక్టర్ మియాని ఏదో ఒకటి యాక్ట్ చేసి చూపించమని చెప్తాడు. దాంతో మియా వాళ్ళ ఆంటీ స్టోరీ చెప్తుంది. మియా పెర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అయిన డైరెక్టర్స్ మియాకి మూవీలో ఛాన్స్ ఇస్తారు. తన మూవీస్ కోసం మియా ప్యారిస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడే గ్రిఫిత్ పార్క్లో బెంచ్ మీద కూర్చొని మియా ఇంకా సెబాస్టియన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు వాళ్ళ కల నిజం చేసుకోవటానికి సెపరేట్ అవ్వాలని అనుకుంటారు. అప్పుడు మియా నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేస్తూ ఉంటానని సెబాస్టియన్తో అంటుంది. దానికి సెబాస్టియన్ కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తాడు. అలా 5 years తర్వాత అక్కడ మళ్ళీ వింటర్ సీజన్ చూపిస్తారు. మియా ఒక పెద్ద హీరోయిన్ అవుతుంది. తను పనిచేసిన కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ కొనుక్కుంటుంది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా మియాని చూసి చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. మియా ఒక పెద్ద విల్లాలో నివసిస్తూ ఉంటుంది. డేవిడ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకి ఒక పాప కూడా ఉంటుంది. అలాగే మనకి సెబాస్టియన్ని చూపిస్తారు. సెబాస్టియన్ తను సొంతంగా ఒక జాజ్ క్లబ్ స్టార్ట్ చేస్తాడు. సెబాస్టియన్ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటాడు. మియా ఇంకా డేవిడ్ కలిసి డిన్నర్కి బయలుదేరుతారు. అలా వాళ్ళిద్దరూ రోడ్డు పైన నడుస్తూ పక్కన ఒక జాజ్ మ్యూజిక్ వినిపించడంతో ఆ జాజ్ క్లబ్లోకి వెళ్తారు. ఆ జాజ్ క్లబ్ పేరు సెప్స్ జాజ్ క్లబ్. అక్కడ ఉన్న సెబాస్టియన్ మియాని చూస్తాడు. అప్పుడు సెబాస్టియన్
వెల్కమ్ టు ద సెప్స్ అని చెప్పి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడే మియా ఇంకా సెబాస్టియన్ వాళ్ళ పాస్ట్ని ఊహించుకుంటారు. మియా ఇంకా సెబాస్టియన్ కలిసి ఉన్నట్టు, వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నట్టు, అలాగే మియా ఇంకా సెబాస్టియన్ కలిసి డిన్నర్కి వచ్చి పక్కపక్కనే కూర్చొని జాజ్ మ్యూజిక్ వింటున్నట్టు ఊహించుకుంటారు. రియాలిటీలోకి వచ్చేసరికి సాంగ్ అయిపోగానే డేవిడ్ మియాని వెళ్దామని అడుగుతాడు. మియా వెళ్దామని చెప్తుంది. అలా మియా బయలుదేరేటప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ సెబాస్టియన్ కూడా మియాని చూస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుతారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీ యూట్యూబ్లో ఇంకా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.